యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. ఏంటి ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి? మనిషి ఏంటి ఇలా ఉన్నాడు? ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఈయన ఇంతేనా? లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా? అని చెప్పి చాలా డౌట్లున్నాయి. కొంతమందికి పాజిటివ్ ఉంది. కొంతమందికి నెగెటివ్ ఉంది. ఆ నెగెటివ్ ఏంటి? ఎందుకు నెగెటివ్ అనుకుంటున్నారు? ఇలా అనుకుంటున్నారని లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు. మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. నైస్. దట్స్ ఎ గుడ్ వన్. థ్యాంక్ యూ బ్రో. మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటావు బ్రో? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది అందరికి ఒకటే ఆన్సర్. నేను 2 టైప్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా. ఒకటి నోస్ మాస్క్, సర్జికల్ మాస్క్, మనందరికి తెలుసు కదా. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 12 years అనుకోవచ్చు. మోర్ దెన్ 10 years నుంచి నేను పెట్టుకుంటున్నా. ఓకే, మనకు చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి. చాలా మంది తెలిసింది కరోనా టైం. మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్. అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక 4-5 months నుంచి ప్రాబ్లీ ఫ్రమ్ ఉగాది ఒక కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను, మా వైఫ్, నాలో సగభాగం. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తన అయితే, తెర అనుకున్న రాజమౌళి నేను, తెర ముందున్న రామ్ చరణ్ తను అనుకోండి. అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా కెమెరా ఫియర్. అలా ఉన్నప్పుడు తనకు ఒక ఫుల్ స్టార్ట్ కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది దానికి బూస్టప్ ఇవ్వడానికి. అయితే ఫస్ట్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నాను. చాలా మందికి ఆ విషయం తెలిసింది, ఆల్రెడీ వెళ్ళిన పెట్టాడు అది. ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక 7 years, ఎగ్జాక్ట్ నిజంగా 7-8 years అజ్ఞాతవాసం ఏదైతే ఉందో, ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తోనే ఇంటరాక్ట్ అవుతుంటా. సో ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్. ఓకే, ఈ 2 రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం. ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్. ఈ మాస్క్ చెప్పేస్తాను. ఆ మాస్క్ చెప్పేసా కదా, పొల్యూషన్, మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటున్నాం. ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అది. ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పబ్లిక్ ఆల్సో. అంతే కదా, నేను ఒక షెల్లో ఉన్నా. సో అలాంటప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది. లెట్ మీ జనం నన్ను నా ఫేస్ చూసి, నా స్కిన్ చూసి జడ్జి చేయకూడదు. నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి. నా వాయిస్, నా మనస్సు, నా భావం, నా భాష ఏ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, షోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయమైపోయా సమాజం నుంచి. అలా సమాజం అంటే అందరినీ నేను ఆపాదించట్లేదు, జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి. ఓకే, అది ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్ వేసుకొని? అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? సో మీరు అడిగారు కాబట్టి, సో ఇది మీ మాస్క్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు హవెవర్ షోలో తీశారు కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు. లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్, లేదా హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్, మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. నా జీవిత భాగస్వామి, నా లైఫ్ పార్ట్నర్ అలాలోకి వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయినాక హరిత హరీష్, సింపుల్. సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది. హృదయ మానవ్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే, ఇది నా షోలో కూడా అడిగారు. ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే హృదయ మానవం అంటే మాకు హృదయం లేదా అని అన్నారు. దాన్ని చెప్పాల్సి చెప్పాను. యూ కెన్ ఇంటర్ప్రెట్, మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతికితే ప్రతి మనిషి హృదయం మానవే. ఇప్పుడు మేము శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది? దిస్ ఇస్ వెరీ ఆడ్ ఆన్సర్, ఆడ్ క్వశ్చన్, అంతే కదా. మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా, ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు. కొన్నిసార్లు దైవమో, దేవుడో, లేకపోతే తల్లిదండ్రులు, తాత ముత్తాతల పేర్లు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక ప్యాషన్తో ఏం పెట్టుకుంటారు కదా, మంత్రాలు ఏదో ఒకటి. నేను ఈ హృదయ మానవ్ అనే పేరు ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. 1998-99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న టైంలో నేను నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు, అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది, జీమెయిల్ లేటర్ అని వచ్చినప్పుడు యాహూ హాట్ మెయిల్స్ ఉండేది. నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా, నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు. ఇంకొకటి ఈ కాంటెక్స్ట్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా, మనిషిని,
భారతీయుడు రెండే అంతే. ఉమ్. కులం, మతం, ప్రాంతం ఈ రెండిట్లో కూడా అతీతంగా ఉంటా. ఉమ్. నేను అసలు ఏమీ నమ్మను కూడా. అదంతా ఉమ్. కూడా షిట్‌లా ఫీల్ అవుతా అంతే. ఉమ్. ఉమ్. బుర్ర తక్కువోళ్ళు చేసే పనులు. ఉమ్. అలాంటిది ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి? నా ఇంటి పేరుతో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఉమ్. అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతది కదా! ఉమ్. సో, అప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు. హృదయ మానవ్ ఉమ్. అని నా లైఫ్, నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది. ఓకే. అది పెన్ నేమ్ అనుకోవచ్చు. ఉమ్. లేదా నా సోల్ నేమ్ అనుకోవచ్చు. ఓకే. ఇక స్కిన్ నేమ్ అంటారా? పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటది కాబట్టి హరీష్. కాదు, నీ హాట్‌మెయిల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా! హ్మ్. అదుందా? ఇంకా అవుతుందా ఇప్పుడు మేనేజ్? హాట్‌మెయిల్ వాడట్లే కదా! వాడట్లే. యాహూ ఉంది. ఓకే. మీరెప్పుడైనా ఆ హాట్‌మెయిల్‌ని ఐడీని మీరెప్పుడు క్రియేట్ చేసారో ఆ స్క్రీన్‌షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా? అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. హాట్‌మెయిల్ యాక్టివ్‌లో ఉందో లేదో కూడా నాకు తెలీదు. హ్మ్. బట్ నార్మల్‌గా ఓపెన్ చేసి ఓపెన్ అవుతది జీమెయిల్ అనుకో. కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా! అవునవును. జీమెయిల్ ఆల్రెడీ జీమెయిల్ ఉంది. ఉంది. నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్ అవునవును. అయిపోయింది. అవును. అది కాబట్టి యూ కెన్ హావ్ ఇప్పుడు మీరు hridaymaanav@gmail.com కొడితే నాకే వస్తది. అవును. నా బ్యాంక్స్‌కి, మెయిల్ ఐడీ ఎప్పుడు లోన్స్‌కి క్రియేట్ అన్నిట్లికి చేసారు? కూడా నాకే వచ్చేస్తది. ఓకే. మెయిల్ ఐడీ ఎప్పుడు క్రియేట్ చేసారు? 1998, 99 ఓకే. అప్పుడే ఇది దాని పేరు కూడా సేమేనా? సేమ్ హృదయమానవ్. హృదయమానవ్. ఓకే. 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 అంతే. ఆ టైంలో హృదయ_మానవ్ లేదా హృదయమానవ్ దీంతోనే ఉంది. ఓకే. యాహూ అయితే పాతది ఉంది. ఈ అవును. మధ్య కాలంలో రిట్రీవ్ చేశాం. మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే. హ్మ్. ఇప్పుడు యాహూ ఎవరు వాడట్లే కదా! అవును. అప్పుడు ఈ సిఫీ, తెలుసు. హాట్‌మెయిల్ ఇవి ఉండే కదా! చాలా. నాకు ఉండే అప్పుడు కొంచెం హాట్‌మెయిల్ సీనియర్ ఉండే. సిటిజన్స్ అయితే అయన్ని గుర్తుంటాయి. హాట్‌మెయిల్ నాకుండే. ఉండేదా? ఫస్ట్ హాట్‌మెయిల్ జీమెయిల్ క్రియేట్ చేయమంటే నీకు జీమెయిల్ అవ్వదు, హాట్‌మెయిల్ క్రియేట్ చేసుకో అన్నారు నన్ను. అవునా? ఓకే. హాట్‌మెయిల్ రిట్రీవ్ చేసుకోవాలి. ఎక్కడుందో దాన్ని రిట్రీవ్ మెయిల్ అనేది తెలియదు. 2011, 12 టైంలో మీరు అప్పుడు చేశారు. నేనప్పుడు క్రియేట్ చేసుకున్నా. నేను చెప్పా కదా! మీరు 1998, 97, 99 ఆ అప్పుడు టైంలో క్రియేట్ చేసింది. ఓకే. యాహ్! ఇందాక నేను ఒక క్వెషన్ అడిగాను. అది మనం స్కిప్ అయ్యి మరి వేరే దానికెళ్ళాం. యాహ్! జనాల మీద, ఈ సొసైటీ సొసైటీ మీద మీద ఏంటి అన్నారు కదా ఏంటి మీరు. మీకది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను యూనో ఆహ్, స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఓకే. పుట్టి పెరగటం విజయవాడ. హ్మ్. బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి. ఓకే. నేను చెప్పేసాను కదా క్లియర్‌గా. హ్మ్. ఇప్పుడంటే హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను. నేను హ్మ్. ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది. హ్మ్. చాలా ప్రాంతాల్లో నేను వెళ్లి వర్క్స్ చేసడం హ్మ్. జరిగింది. అయితే నేను స్కూల్‌లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే హ్మ్. మన గ్రౌండ్ ఉంటదో గ్రౌండ్‌లో కూర్చునేవాడిని. ఆటలాడుతుంటే చూస్తుండేవాడిని. చిన్నపిల్లోడిని, చాలా చిన్నప్పుడు. లైక్ హ్మ్. థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ ఐ హ్మ్. థింక్. హ్మ్. మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకొని నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి హ్మ్. తీసుకొని హ్మ్. వెళ్ళేవాళ్ళు. హ్మ్. అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్‌తో, పిచ్చితో పెరిగినోడిని నేను. పైకి ఎదిగే కొద్దీ. హ్మ్. స్పోర్ట్స్ ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్‌కి వచ్చేప్పుడు ఆటోమేటిక్‌గా మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం అవును. కదా! అవును. నార్మల్ రా టాలెంట్. అవును. అవును. చాలా బాగా ఆడేవాడిని. హ్మ్. అలా ఎక్సెల్ అవుతున్నా, ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడానికి కారణం హ్మ్. ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా! మిడిల్ అవును. క్లాస్ ఫ్యామిలీ అంటే మనం హ్మ్. మా అంటే చాలా మంది పేరెంట్స్‌కి ఉంటదంటే నాన్న ఆటలు తిండి పెట్టవు. అంటే ఆటలు కూడా ఒక ప్రొఫెషన్‌లా తీసుకోవచ్చు. ఒక ప్యాషన్ లాగా లైఫ్‌లో కెరియర్‌లో తీసుకోవచ్చు అనేది హ్మ్. చాలా మందికి ఉండదు. అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్‌గానే ఉంచేసేసాను. దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను. హ్మ్. బట్ ఆ స్పోర్ట్స్‌లో నేను ఆడకపోవటానికి కారణం, ఎళ్ళకపోవటానికి కారణం కూడా హ్మ్. రాజకీయాలు. ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అవును. గల్లీలో. బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ అవును. చేయడానికి. అవును. అవును. అలా ప్రతి స్పోర్ట్స్‌లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. కరప్షన్ మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది మనం చూస్తూనే హ్మ్. ఉంటాం. హ్మ్. సో, డ్రీమ్స్ చంపుకోవాల్సొచ్చింది. ఓకే. దాని తర్వాత జాబ్. జాబ్‌లోకెళ్ళినాక మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ రావటం మొదలు పెడతది. హ్మ్. ఇంకొకటి ఇక్కడేంటంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ కాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్‌గా ప్రివైల్ అవుతది. మీకు అవును. నాలెడ్జ్ ఉన్నవాళ్ళకి తెలుస్తది అవును. యాక్చువల్‌గా. అవును. 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 నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది. హ్మ్. ఊహ హ్మ్. వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు, హ్మ్. కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫార్మ్ అవుతుంది చూసాను నేను. మీ ఫ్రెండ్స్‌కి మీకు మధ్యలో. జనరల్‌గా ఫ్రెండ్స్ అందరితో కూడా. నేను నోటీస్ చేసి ఏంటిది? హ్మ్. దేవుడే తెలీదు ఎవరికీ. హ్మ్. నేను నేను ఎవరికైనా చెప్తా. జీవంలో దైవం చూస్తా. హ్మ్. గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. హ్మ్. మా ఫాదర్ చెప్పారు. వాళ్ళ ఫాదర్ చెప్పారు. వాళ్ళ ఫాదర్ చెప్పారు. హ్మ్. ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్‌లో చదువుకోవడం మొదలుపెట్టాను నేను. హ్మ్. ఫస్ట్ గాడ్ అనే విషయం, జీసస్ క్రైస్ట్ అనేది వినటం మొదలుపెట్టా. హ్మ్. ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ. హ్మ్. దేవుడిని పూజించేవాళ్ళు. నేను మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా. హ్మ్. సో, ఇప్పుడు 3 రిలిజియన్స్ నా మైండ్‌లోకి వెళ్తున్నప్పుడు హ్మ్. క్వెషన్ మార్క్ స్టార్ట్ అవుద్ది ఆబ్వియస్‌గా. హూ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్? హ్మ్. వాట్ ఈస్ వాట్ అనే ఒక క్వెషన్ మార్క్. హ్మ్. అక్కడి నుంచి ఆ రీజనింగ్ మీకెందుకు పవర్‌ఫుల్? ఎవరు పవర్‌ఫుల్ అయితే మీకేంటి? మీకేమి రావు కదా! లాభాలేమి ఉండవు కదా! ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు? ఒకలే దేవుడు అంటున్నారు కదా! ఆ! అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు? అహా! ఇప్పుడు మీలాంటి మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు. అదే చెప్తున్నా కదా! హ్మ్. నాకొకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంటది కదా! ఏం తెలుసుకున్నారు? ఎవరు పవర్‌ఫుల్ నేను అని అదే చెప్తున్నా తెలుసుకున్నారు? కదా! అసలు ఆన్సర్స్ దొరకలే కదా! ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు. ఆ! బిలీఫ్ సిస్టమ్ అని చెప్తున్నాను కదా! ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు మీరున్నారు. హ్మ్. మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు గానీ, ఓకే. మీరేంటి అని పక్కోడికి అర్థం కాదు. క్వెషన్ మార్కే. కరెక్ట్.
అంటే ఈ దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలీదు. బట్ అది నేను అనేవాడిని వెళ్తుంది. ఉన్నాను కదా, ఉమ్, ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా. ఉమ్, యూ కెన్ సెన్స్ మీ, టచ్ మీ, ఫీల్ మీ, ఓకే, యూ కెన్ ఉమ్, ఎక్స్పీరియన్స్ మీ. ఉమ్, ఉమ్, బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను. ఉమ్, అనమాట బ్లైండ్ బిలీవర్. ఆ, 2 sets of people, intelligence and idiots. ఉమ్, Someone who uses this brain, ఉమ్, I categorize them as intelligence. Hmm. యూజ్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ విచక్షణ వదిలేస్తారు అంతే. ఓకే, ఓకే. అంటే దీన్ని ఎక్కడ క్రిటిసైజ్ చేయను. నేను ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. Hmm. మనకు తెలియంది ఏదో ఉంది. ఉమ్, ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్, దానికి స్టిక్ అయ్యి ఒకదానుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ అదే చెప్పట్ల, మతమే మానవత్వానికి అడ్డొస్తుంది. ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు, చెప్పినా మానవత్వాన్ని నమ్ముతా మానవత్వం అని నమ్ముతారు. అంతే. హృదయ మానవులు మానవత్వం. అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, I believe బాగానే in that. అంటే మీరు ఏ దేవుడిని నమ్మరు, దేన్ని పూజించరు, ఏం చేయరు. మీలో దేవుడు ఉందని నమ్ముతాను. నాలో దేవుడు ఉందని. ప్రతి normal. మనిషిలో మీరు ఏ గుడికి వెళ్ళరా? గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను. ఉమ్, వెళ్ళినా కూడా లోపల నేను ఎవరైనా ముక్కమంటే ఏమంటానంటే, ఉమ్, నిజంగా నువ్వు దేవుడు అయితే, పవర్ఫుల్ అయితే, ఉమ్, బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులు అందరూ చూడమని అంట. ఓకే. చాలా సింపుల్ లాజిక్, అది అవలా కదా. అవును. అంతే simple. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? బయట చేసుకున్నారా? పూజలు మంత్రాలు ఆ, పంతులు? ఇది పాయింట్ చెప్పాలి ఏంటంటే, పెళ్లి మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఉమ్. అంటే అరేంజ్ కమ్ లవ్, లవ్ కమ్ అరేంజ్ ఏదైనా అనుకోవచ్చు. ఏ- ఉమ్. ముందు వెనక అటు ఇటు ఏదైనా జరిగింది. ప్రేమ ఒకటి అటు ఇటు ప్రేమ అయితే కామన్, కామ్. మ్యారేజ్ అనేది పర్మనెంట్. Permanent. సో నేను ఒక చోట ట్యూషన్స్ చదువుకునేవాడిని. ఎప్పుడు ఆ గుళ్ళోంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తాను షార్ట్ కట్. నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో ఉమ్. నేను ఆ గుళ్ళో పెళ్లి పెళ్లి చేసుకున్నాను. చేసు- ఉమ్, భగవ మండే ఎండాకాలంలో ఉమ్, ఇంకా మాకు ఎక్కడ దొరకపోయేప్పుడు లాస్ట్ మినిట్ లో ఉమ్. ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. నీడ కావాలనా? గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా, Yeah, అది ఆ yeah, అదే. గుళ్ళో జరగడం ఆ, జరిగింది. ఆ, ఇంకా నేను అలా చెప్పాలంటే రిలీజ్ ఆ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి. అది అదే విషయం. దేవుడి సంధిలో అదే ఇప్పుడు గుళ్ళో జరిగింది. నార్మల్ దేవుడు లేడని అట్లా ఉన్నాడని చెప్పినా తెలియదని చెప్తున్నా, అది సింపుల్. ఓకే. నాకు ఆన్సర్స్ దొరకలా. ట్రై Hmm. చేస్తున్నా, ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నా. అంటే ఈ జీవితకాలం సరిపోదు ఎవరికి కూడా. అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు, మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని Hmm. అది గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు పెళ్లి. Hmm. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ 2 గంటలు నేను మా మార్చుకొని- ఫాదర్ని అదే అడిగా, ఉమ్, డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి ఎంత వద్దనన్నా. ఉమ్, 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 లేదు నాన్న ఇదన్నా నన్ను చేయనివ్వు, ఉమ్. ఓకే, Hmm. తల్లిదండ్రులుగా మేము ఏది చేస్తాం అది చేయనివ్వు అని చెప్పన్నారు. బ్రో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? Work. ఆకలితో ఉన్నప్పుడు ఇదే తింటాననే లేకుండా, ఆ పర్టికులర్ గా లేకుండా, Hmm. అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది. Hmm. లైఫ్ లో ఏది వస్తే అది చేసాం. Hmm. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే, ట్యూషన్స్ చెప్పాను, Hmm. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేసా, సాటిస్ఫాక్షన్ లేదు. ఉమ్, ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను, డబ్బులకి ట్యూషన్స్ చెప్పాను, ఉమ్, తర్వాత స్కూల్లో జాబ్ చేశాను, ఉమ్, హోమ్ ట్యూషన్స్ చెప్పాను. ఉమ్, అప్పుడు పరిస్థితులు అలాంటివి. ఉమ్, సో చేశా కంటిన్యూస్ గా. యూనో ఒక వర్స్టైల్ పర్సన్ అనుకోవచ్చు. బ్యాంకింగ్, టెలికాం, రీటైల్, ఫినాన్స్, ఫార్మా, ఉమ్. అన్ని రంగాల్లో చేతులు పెట్టా, అన్ని తెలుసుకున్నాను. వీటిలో ఓకే. ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఉమ్. ఇవాళ రేపు చాలా మంది మనం ఎవరు అడిగినా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే లేదనే చెప్తారు. ఉమ్. ఎందుకంటే మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ చేయట్లేదు కదా, మనం కోరుకున్న లైఫ్. ఉమ్, ఉమ్, మనకు వచ్చింది ఉమ్. అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం, అంతే ఓకే, కదా. ఓకే. అంతే సింపుల్. దాని తర్వాత ఇక మ్యారేజ్. ఇప్పుడు ఏం జాబ్ చేయట్లే? అసలు ఈ జాబ్ అలా అయిపోయింది కదా. దాని తర్వాత నేను అదే చెప్తున్నాను, మ్యారేజ్, దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్ లో అన్నట్టు సజావు నడుస్తుంది అనుకుంటే నిజంగా కావాల్సిన కిక్ వచ్చింది. ఉమ్, ఆ రెనోవేషన్లోకి వెళ్ళిపోయాం ఒక 7 years. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తో మేము టచ్ లో లేము, మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్, ఎక్కువ టచ్ లో లేము. ఉమ్, అంటే పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా ఉంటాయి కొన్ని మనస్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది. చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ ఆన్ లేకపోతే నేను చాలా డబ్బులు ఎలా? అది చెప్పట్లా. దాని తర్వాత ఇంకా ఈ సంపాదించిన అమౌంట్ అది ఇది కూస్తా అది కాస్తా. ఎలా? అదే చెప్తున్నా కదా. దాని తర్వాత బిజినెస్ లో రావడం జరిగింది. ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో నేను ఆ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను వర్క్ చేయడం జరిగింది. Hmm. ఎంటర్ప్రెన్యూర్ గా కొంతమందికి మన లైఫ్ ఇవ్వాలనుకున్నాం, అన్నట్టే లైఫ్ ఇవ్వడం జరిగింది. ఉమ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్. ఓకే. సజావు నడుస్తుంది. బట్ దాంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఉమ్, బట్ ఓకే, ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేస్తాం కాబట్టి రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే. అంతే. మీరు స్టార్టింగ్ లో నేను ఒక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అన్నాం, కానీ ఒక క్లారిటీ ఇచ్చారు కదా. దాంట్లో ఒక పాయింట్ అడుగుతా. మీ స్కిన్ ని జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని, అంతే కదా, మిమ్మల్ని మీ face- మీ looks అది judge చేస్తారని ఒక చెప్పి. రీజన్ అయితే ఉమ్, సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల ఉమ్, సొసైటీని ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకున్నాను. మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్ లో కానీ బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అని ఉంటుంది. అంటే మీ వర్క్ స్పేస్ లో నేను చెప్తాను. ఇప్పుడు నేను అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూస్ టు వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఐ యూస్ టు వేర్ దట్ మాస్క్. ఎప్పుడైనా అంటే అది కూడా సఫికేటింగ్ ఉంటుంది కదా, కంటిన్యూస్ వీ కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా, ఈ 2.5 పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి, డర్ట్. అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసో లేదా తెలియదు, ఉంటది పార్టికల్ మ్యాటర్. సో ఇట్ ఈస్, ఐ కెన్ నోటీస్ దట్, సెన్స్ దట్. నాకు కనిపిస్తుంది, నాకు కూడా కనబడుతుంది కదా. కనబడుతుంది.
అదొక హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్లోకి వస్తుంది. ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే, నేను అందుకనే మాస్క్ నేను వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.